శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ మానసపుత్రులకు నవబ్రహ్మలలోని పులస్య బ్రహ్మపౌత్రుడు విశ్రవసు బ్రహ్మ జ్యేష్ఠపుత్రుడు అగు దశకందరుడు 4 యుగములలోనూ శివభక్తాగ్రగణ్యుడు. ఆ మహనీయుడు శివసాక్షాత్కారముకై చేసిన శివతాండవ స్తోత్రంతో పరవశుడైన పరమేశ్వరుడు దశకందరుని రావణ బ్రహ్మగా సంబోధించి వరప్రదానం చేశారు. అట్టి శివతాండవ శ్లోకాలకు అర్థం తెలుసుకుని పఠిస్తే పరమేశ్వరుని కృపను పొందగలరన్న భావంతో అర్థసహితంగా శివతాండవ స్తోత్రాన్ని పఠిస్తున్నాను. జటాటవీ గలజ్ఞల ప్రవాపవావితస్థలే గలేవలం జలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమన్నినాదవడమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. పరమేశ్వరుని జటలనే అడవి నుంచి క్రిందకు ఉరుకుచున్న దివ్య గంగాజల ప్రవాహముచే పవిత్రమైనట్టి కంఠమునందు గొప్ప నాగమును మాలగా ధరించి డమడ్డరము అను డమరు నాదముతో కూడిన భయంకర నాట్యము చేయి శివుడు మనకు అనేక శుభములు చేకూర్చుగాక. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింపనిచ్చురీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని దగద్దగజ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. పరమేశ్వరుని జటల యొక్క ముడియందు సుడులు తిరుగుచున్న గంగానదీ తరంగములను లతాఫంక్తులతో ప్రకాశించు లలాటమునందు అగ్ని కలవాడును బాలచంద్రుని శిరోభూషణముగా ధరించిన చంద్రశేఖరుని యందు ప్రతీక్షణము నాకు ప్రీతి కలిగియుందునుగాక. ధరాధరేంద్ర నందని విలాస బంధు బంధురా స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్షధోరణి నిరుద్ధ దుర్ధర పతిక్వచిత్ దిగంబరే మనో వినోదమేతవస్తుని. పర్వతరాజగు హిమవంతుని కుమార్తెయగు పార్వతీదేవి యొక్క క్రీడా విశేషములతో అతి సుందరముగా ప్రకాశించుచున్న కృపా కటాక్ష వీక్షణములచే బంధువులను భక్తులను ఆపదలను తొలగించునట్టిదియగు పార్వతీదేవి భర్తయగు శివుని యందు నా మనస్సు ఆనందించుగాక. జఠాభుజంగ పింగళ స్ఫురత్ ప్రణామని ప్రభా కదంబ కుంకుమధ్రువ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తుభూత భర్తరీ. జటలయందలి సర్పముల పడగలయందలి మనుల పీతవర్ణ కాంతి సమూహముచే దిక్కులను ప్రకాశింపజేయుచు కుంకుమ ద్రవముచే దిగాంగనల యొక్క ముఖములకు పూయుచున్నవాడు మదాంధుడు అగు గజాసరుని వధించి ఆతని చర్మమును ఉత్తరీయముగా ధరించినట్టి స్ఫురద్రూపియగు మహాదేవుని యందు నా మనము అద్భుతానంద పారవశ్యమును ఒందుగాక. లలాట చత్వరాజ్వల ధనంజయ స్ఫులింగ భాని పీత పంచసాయకం నమ్మనిలింపనాయకం సుధామయూఖలేకయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః. లలాటమందలి అగ్నిచే మన్మధుని దహించినట్టివాడును కపాలమును చేతబట్టినవాడును దేవనాయకులచే నమస్కరింపబడుచుండువాడును జటలయందు గంగను శిరమున చంద్రశేఖరను రేఖను ధరించినవాడును మహా తేజోవంతుడగు మహాదేవుడు భక్తులమగు మనకు చతుర్విధ పురుషార్థములు ప్రసాదించునుగాక. సహస్రలోచన ప్రభుత్యలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విదూసరాంగి పీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధజాట జూటక శ్రియై చిరాయ జాయతం చకోర బంధుశేఖరా. ఆ మహాదేవుడు 1000 కన్నులు గల ఇంద్రుడు మొదలగు సర్వదేవతల యొక్క శిరములందున్న పుష్పముల పుప్పొడి వారు పాదాభివందనము చేయునప్పుడు
రాలిన పాదపీఠము గలవాడు, సర్పరాజగు వాసికూచే చుట్టబడిన జటాజూటము గలవాడు, చకోరములకు బంధువగు చంద్రుని శిరోభూషణముగా ధరించిన మహాదేవుడు సదా చతుర్విధ పురుషార్థములను ప్రసాదించుగాక. కరాల ఫాల పట్టిక ధగద్ధగద్ధగత్స్వల ధనుంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పని తిలోచనేరతిర్మమా. భయంకరమగు బాలభాగమందు భగభగ మండుతున్న అగ్నిహోత్రునిచే భస్మము చేయగల ప్రచండమగు కామదకునుడు, పర్వతరాజగు హిమవంతుని పుత్రిక కుదాగ్రముల యందు చిత్రపత్రకముల లిఖించుట యందు మహానేర్పరియగు తిలోచనుని యందు నాకు ఎక్కువ ప్రీతి ఉండుగాక. నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్తు నిషేధిని తమ ప్రబంధ బంధ కందరా కళానిధాన బంధురా శ్రియం జగద్ధురంధర నిలింపని చరీధరస్థలోతు కృతి సింధుర. కొత్తగా ఏర్పడిన మేఘములచే కప్పబడిన భయంకరమగు అమావాస్య అర్ధరాత్రి ఎందలి కారు చీకటిని బోలిన కంఠ ప్రదేశము గలవాడును, దేవనదియగు గంగను ధరించిన వాడును, మృగచర్మమును ధరించిన సుందరుడు, కళలకు నిలయమైన చంద్రుని ధరించిన మహాదేవుడు మనకు శుభములు చేకూర్చుగాక. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలివ ప్రభ విలింబ కంఠకంధర రుచి ప్రబంధకంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం ముఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. వికసించిన నల్ల కలువలచే విస్తరించిన కాలుష్య ప్రభను అవలంబించిన కంఠ కందలి కాంతిచే ప్రకద్ధమైన మెడకలవాడును, మన్మధుని ఛేదించినవాడు, త్రిపురాసురుని సంహరించినవాడు, సంసారమును ఛేదించినవాడు, దక్షయజ్ఞమును ధ్వంసము గావించినవాడు, గజాసురుని సంహరించినవాడు, అంధకాసురుని సంహరించినవాడగు మహాదేవుని నేను భజించెదను. అథర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. అఖర్వమనగా అధికమగు సర్వమంగళము గలిగినట్టి 64 విద్యలే కడిమి వృక్షము కాగా, ఆ వృక్షముల పూల యొక్క సార ప్రవాహము యొక్క మాధుర్యమును తుమ్మెద గ్రహించగలదు. సర్వ విద్యామయుడు, స్మరాంతకుడు, పురాంతకుడు, భవాంతకుడు, దక్షయజ్ఞ విధ్వంసియగు గజాంతకుడు, అంధకాంతుడు, అంతకాంతకుడు నగు శివుని నేను భజించెదను. జయద్వద ప్రవిప్రమభ్రమత్ భుజంగ నిశ్యసః ద్వినిర్గత్రమస్సురత్కరాల ఫాల హవ్యవాట్ ధిమి ధిమి ధిమిధ్వనన్ మృదంగతుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. అధికమైన వేగముతో తిరుగుచున్న పాముల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ప్రకాశమగుచు దుష్టజనులను భయకంపితులను చేయునట్టి అగ్నిని ధరించినవాడు మరియు ధిమి ధిమి ధ్వనులను మృదంగములచే ఉత్పన్నమైన మంగళకరనాదములచే ప్రారంభించబడిన భయంకర నృత్యము చేయు మహాదేవునకు జయము జయము. దృశద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తిక సజో రిష్టరత్నలోష్టయో సుహృద్య పక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. పాషాణము చేతను గాని పుష్పాదుల చేతను గాని నిర్మింపబడిన విచిత్రమైన శయ్యయందు సమదృష్టి కలిగి రాగద్వేషాదులు లేనివాడయ్యును,
పాముల ముత్యముల హారములందు సమ ప్రవృత్తి కలవాడయ్యును, మిత్ర శత్రువుల యందు సమభావము గలవాడయ్యును, గడ్డిపోచ యందు అత్యంత విలువగు దాని ఎందును, కమలముల వంటి కన్నులు గల కామిని ఎందును, కురూపి ఎందును, భూపతి ఎందును, సామాన్య మానవుని ఎందును సమాన భావము గలవాడై నేను ఎప్పుడు ఆ మహదేవుని భజింపగలను గదా. కదా నిలింపనిషురి నికుంజ కోటరే వనని ముక్త దుర్మతి సదాశిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనో లలాట ఫాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం. నేను ఎల్లప్పుడూ దుష్టబుద్ధిని విననాడి పవిత్ర గంగానది తీరమందలి పొదరిల్లు యొక్క మధ్యభాగమునందు నివసించుచు శిరస్సునందంజలి ఘటించుచు భూమధ్యమున దృష్టిని కేంద్రీకరించి శివ మంత్రమును ఉచ్చరించుచు ఎన్నడు బ్రహ్మానందమును పొందుదునోగదా. ఇమం హి నిత్యమేవ యుక్తముత్తమోత్తమం స్తవం పటస్మరన్ భ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథాగతిం విమోహనం హిదేహినాం సుసంకరస్య చింతనం. ఈ ఉత్తమమైన స్థివసూత్రమును ఎల్లప్పుడూ పఠించుచు స్మరించుచు వినుచు నరుడు పరిశుద్ధుడగును. హరుని యందు గురుని యందు పరిశుద్ధ భక్తుని శీఘ్రముగా పొందగలడు. శంకరుని స్మరణ నరులకు ఇహలోక భ్రాంతిని తొలగించును. పూజావసాన సమయే దశవక్రగీతం యశంభు పూజనమిధం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. సాయం సంధ్యా సమయముల యందును పూజ అయిన పిమ్మట దశకంఠునిచే గానము చేయబడిన ఈ శివస్తోత్రాన్ని ఎవరు పఠింతురో వారికి శంకరుడు రథ గజ తురగయుక్తమైన ప్రసన్నమగు లక్ష్మిని అనగా సుఖ సంపదలను ప్రసాదించగలడు. ఓం నమః శివాయ. ఇదై రావణకృతం శివతాండవస్తుతి శ్రీ కాళికా భోజేశ్వర అర్పణమస్తు. ఔం అగస్త్యీశ్వరాయ నమః. ఔం కాళీ శ్రీ శివతాండవస్తుతి. జటాటవీ గలజ్ఞల ప్రవాహ పావితస్థలే గలేవలం యలంబితాం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమన్నినాదమడవర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. జటాకటాక సంభ్రమ భ్రమనిలింపనిచ్చురి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని దగద్దగద్దగజ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్రనందని విలాసబంధుబంధురా స్ఫురతృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్షధోరణి నిరుద్ధదుత్తరా పతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తిని జటాభుజంగ పింగళ స్ఫురత్ ప్రణామని ప్రభా కదంబ కుంకుమధ్రువా ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధురా స్ఫురత్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తుభూతభర్తరీ లలాట చత్వర జ్వలద్వనంజయ స్ఫులింగభాని పీత పంచసాయకం నమ్మనిలింపనాయకం సుధామయూఖలేఖయ విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః సహస్రలోచన ప్రభుత్యశేషలేఖ శేఖర ప్రసూనధూలిధోరణి విధూసరాంగి పీఠభూ
భుజంగరాజమాలయా నిబుద్ధజాటజూటకా శ్రియై చిరాయ జాతకాం చకోరబంధుశేఖరా कराल फाल पट्टिका दगद्दगद्दगत्स्वल धनुञ्जया धरीकृता प्रचण्ड पंचसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रका प्रकल्पनैकशिल्पनी त्रिलोचने रतिर्ममा नवीन मेघमण्डली निरुद्धदुर्तरस्फुरत्तुः निशीदिनी तमः प्रबन्ध बन्धकन्दरा कलानिधान बन्धुरा श्रियं जगत्थुरन्दर निलिम्पनि झुरीधरस्तनोतु कृति सिन्दुरः प्रफुल्ल नील पंकज प्रपंच कालिम प्रभा विलिम्ब कंठकंदर रुचि प्रबंध कंदरम स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मुखच्चिदं गजच्चिदान्दकच्चिदं तमन्तकच्चिदं भजे अथर्व सर्वमंगल कला कदंब मंजरी रस प्रवाह माधुरी विजुंबना मधुव्रतम स्मरांतकं पुरांतकं भवांतकं मकांतकं गजांतकांधकांतकं तमंतकांतकं भजे जयद्वध प्रविभ्रम भ्रमत् भुजंग निह्यस द्विनिर्गत्रमस्सुरत्कराल फाल हव्यवाट् धिमि धिमिद्विध्वनत् मृदंग तुंग मंगल ध्वनि क्रम प्रवर्तिता प्रचंड तांडव शिवा दृशद्विचित्र तल्पयोर्भुजंग मौक्तिका स्रजोरिष्टरत्नलोष्टयो सुहृत् विपक्ष पक्षयो तृणारविंद चक्षुषो प्रजामही महेन्द्रयो समं प्रवर्तयन्मनः कदा सदा शिवं भजे कदा निलिम्पनिशुरि निकुञ्जकोटरे वसनि मुक्त दुर्मति सदा शिरः स्तमञ्जलिं वखन् विमुक्तलोललोचनो ललाटफाल लग्नक शिवेति मन्त्रमुच्चरः सदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव युक्तमुत्तमोत्तमं स्तवं पटस्मरन् भ्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथातिगं विमोहनं हि देहिनांसु शङ्करस्य चिन्तनम् पूजावसान समये दशवक्त्रगीतं यशम्भुपूजनमिदं पठति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्रतुरगाङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं व्रदधाति शम्भुः इदहे रावणकृतं शिवताण्डवस्तुति श्री कालिका भोजेश्वरार्पणमस्तु ॐ अगस्त्येश्वराय नमः ॐ काली ॐ नमः शिवाय।